కడప ఎంఏ హాల్లో ఈరోజు కనబడిన ఉత్సాహం, మా నాయకుడి పైన ఉన్న ప్రేమ, అభిమానం మా కార్యకర్తలో మెండుగా చూశాను. ఇటువంటి ఉత్సాహం, ఉరిమే ఉత్సాహం కడప నగరంలో కనబడడం ఎంతో ఆనందంగా ఉంది. కడప అసెంబ్లీ నుంచి ఖచ్చితంగా గెలుస్తామన్నటువంటి నమ్మకం, విశ్వాసం కూడా కలుగుతోంది. ఇటువంటి ఉత్సాహానికి మూల కారణమైనటువంటి మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క నీతి నిజాయితీలు, నిబద్ధత, ఆయన విశ్వసనీయతే కారణం. ఈరోజు భారతదేశంలోనే ఒక లక్ష్యంతో ప్రజలు బాగుండాలి, ప్రజల భవిష్యత్తు బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకున్నటువంటి నాయకుడు ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఎందుకంటే ఇవాళ అందరూ కూడా దాచుకుందాం అన్నటువంటి బంధాన ప్రతి ఒక్కరు వస్తున్నారు రాజకీయాల్లోకి. కానీ ఈయన రాజకీయంలోకి వచ్చి ఇప్పటికి 10 ఏళ్ళు దాటింది. ఈ 10 ఏళ్లలో కూడా ఆయన ఎటువంటి మొక్కబోని విశ్వాసంతో, ఎన్ని అపజయాలు ఎదురైనా, ఎందరు అవమానించినా ఒకే ఒక లక్ష్యంతో ఎవరికి అదరక బెదరక పనిచేస్తున్నారు. అటువంటి నాయకుడి యొక్క ఆధ్వర్యంలో, నాయకత్వంలో పనిచేయడం మాకందరికీ అదృష్టంగా భావిస్తున్నాం. ఆ జనసేన పార్టీ ఈరోజు కడప నగరంలో, కడప అసెంబ్లీలో పోటీ చేయాలని ఈరోజు జనసేన పార్టీ సిద్ధంగా ఉంది. ఇవాళ కడప నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా ఇక్కడ చేరి ప్రతి ఒక్కరితో అభిప్రాయాలు కూడా తెలియజేసి, వారి యొక్క అభిప్రాయాలతో పాటు తీర్మానాలు కూడా చేయడం జరిగింది. వారు చెప్పేది ఒకటే చెప్తున్నారు, కడప రాయలసీమలో సెంటర్లో ఉంది, అలాగే కడప జిల్లాలో సెంటర్లోగా ఉంటుంది కడప అసెంబ్లీ. ఈ కడప అసెంబ్లీ నుంచి జనసేన జెండా ఎగరాలి. జనసేన సీటుని జనసేన టీడీపీ పొత్తులో కడప అసెంబ్లీకి కేటాయించాలని మా కడప అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించారు. వారి యొక్క తీర్మానాన్ని మా యొక్క నాయకుడికి వినయ విధేయతలతో మేము తెలుపుకుంటున్నాం. అలాగే జాతీయ అధ్యక్షులు టీడీపీకి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మా విజ్ఞప్తి తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు కూడా మాకు రాయలసీమలో, అందులో కడప జిల్లా నడిబొడ్డులో ఉన్నటువంటి కడప నుంచి మాకు జెండా ఎగరేసే అవకాశం ఇస్తే తప్పనిసరిగా మీరు ఇవ్వాలని, ఇక్కడ అన్ని రకాలుగా కూడా గెలిచే అవకాశం ఉందని, అదను పదను